నా పేరు పూలత నందలాల్ నాయక్. మాది కురువి మండలం నేరడ శివారు మంచితనం. మాది నాకు ఉన్న భూమి అంటే ఇక్కడ దాదాపు నా ఒక 3-4 ఎకరాలు ఉంది భూమి. అందులో ప్రతి సంవత్సరం మిర్చి తోట వేయడం వల్ల అవి పురుగులతోనే ఖరాబ్ అయ్యి లాస్ వస్తుంది. ఇప్పటికే నాకు ఒక 10 లక్షలు లాస్ వచ్చింది. అందుకని వేరే రకమైన పంటలు పండించాలని, ఒక కొత్త రకంగా ఉండాలని బీర తోట సాగు చేశాను 30 గుంటల్లో. ఇందులో ప్రస్తుతానికి కాపు వస్తుంది. ఆల్రెడీ మనం 10 సార్లు కాపు కోసాము. రోజుకు కింటన్నర వస్తుంది కాపు. అయితే దీన్ని కాపాడుకోవడానికి మనం రోజు ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం ఉంటున్నాం, కానీ నైట్ పూట ఉండలేము. కాబట్టి దీన్ని ఫెన్సింగ్ వేయడం డబ్బులు ఎక్కువ వస్తుందని చెప్పేసి చుట్టూ వల వేశాను. వల వచ్చేసి దాదాపు 5,000 రూపాయలు ఖర్చు వచ్చింది. రాత్రిపూట దొంగలు వచ్చి కోసుకుపోతారని చెప్పేసి సీసీ కెమెరా ఏర్పాటు చేశాను. అంటే నైట్ పూట మనం ఇక్కడ ఉండడం కాబట్టి రాత్రిపూట వచ్చి కోసుకుపోతున్నారని చెప్పేసి సీసీ కెమెరా సోలార్ సిస్టమ్తో ఉన్న సీసీ కెమెరాను పెట్టించాను. దాని కాస్ట్ వచ్చేసి 25,000 రూపాయలు అయిందండి. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే దొంగలు ఇప్పటివరకు రాలేదు. సీసీ కెమెరా పెట్టిన తర్వాత ప్రజెంట్ అంతా బాగానే ఉంది. ఈ పెట్టుబడి పంట కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. మాతో పాటుగా పక్క రైతులను కూడా ప్రోత్సహించాలని, వేరే వాళ్ళను కూడా ఇంకా వేరే బీర తోట కాకుండా కాకర తోట కానీ ఇట్లాంటి పెట్టాలని చెప్తున్నాను. ప్లస్ నా ఈ తోటతో పాటుగా ఇంకో 2 ఎకరాల్లో బీర సాగు, కాకరకాయ సాగు, కీరదోశ ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకో 2 ఎకరాలు వేద్దామని ప్లాన్ చేస్తున్నానండి. కవిత నా పేరు. ఎంత వేసారు అది సాగు? 30 గుంటలు. మంచిగా ఉందా పంట? మంచిగానే ఉందన్న. ఈ వల ఎందుకు వేసారు? వాళ్ళ కోతులు కూడా చేసినాం. కోతులు రాకుండా. ఎన్ని క్వింటాలు అయితే రోజుకి? కింటన్నర అవుతుంది. సీసీ కెమెరా ఎందుకు పెట్టారమ్మా? దొంగల గురించి దానివల్ల వేసినాం. మంచిగా ఉంది ఇప్పుడు పంట? మంచిగానే ఉంది. రోజు ఇక్కడనే ఉంటాను? రోజు కాపలా ఉంటాను.